మే నెలలో నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్లో కొండ్రాల మైసయ్య అని గుడిపల్లి గ్రామానికి చెందిన అతను ఆయన మరియు ఆయనతో పాటు కొంతమంది ఒక 40 నుంచి 50 మంది వ్యక్తులు ఒక గ్రోల్యాండ్ అనే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టి 6 నుంచి 7 కోట్ల వరకు మోసపోయామని చెప్పి ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తులు మమ్మల్ని అధిక వడ్డీలు ఇస్తామని చెప్పి కొద్దిగా ఆశ చూపించి మోసం చేశారనే దాని మీద నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో కొద్దిగా తెలుసుకున్న దాని ప్రకారం వాళ్ళు ఇచ్చిన వివరాల ప్రకారం అండమాన్కు చెందిన కొంతమంది 4 వ్యక్తులను అయితే ప్రాథమికంగా మేము సపరేట్ ఒక టీము ఎస్పీ గారి పర్మిషన్ తోటి టీం పంపించి వాళ్ళను పట్టుకొని అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి వారిని ట్రాన్సిట్ వారెంట్ ద్వారా నిన్న నాగర్ కర్నూలు కోర్టులో కూడా వారిని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వారి పేర్లు ఆర్ రోహన్, ఈయన సౌత్ అండమాన్ నికోబార్ ఐలాండ్కి సంబంధించిన వ్యక్తి, అట్లనే టీ ఆదిల్ అని, ఇంకొక అతను రామ్, ఇంకొక అతను టీ అలీ. ఈ 4 కూడా వీళ్ళు కాంప్లైంట్ కూడా వాళ్ళు ఫిర్యాదులో వీళ్ళు మెయిన్ వీళ్ళే మమ్మల్ని మోసం చేశారని చెప్పి చెప్పడం జరిగింది. ప్రాథమికంగా జరిపిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం కూడా ఇది తేలింది. అక్కడ అండమాన్లో వీరిని పట్టుకొని కోర్టు పర్మిషన్ తోటి ఇక్కడ తీసుకొచ్చి లోకల్ నాగర్ కర్నూలు కోర్టులో నిన్న ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తదుపరి వీరిని పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంకా వివరాలు సేకరించాల్సి ఉంది. మొత్తం కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ ఇంకా కాలేదు కాబట్టి తదుపరి వివరాలు మళ్ళీ తర్వాత సార్. బాధితులకు ఏమైనా రికవర్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు ప్రజెంట్ అయితే టైం లేకపోవడం, వేరే స్టేట్ కాబట్టి అక్కడి నుంచి పట్టుకురావడం వల్ల లీగల్ ప్రాసెస్ ప్రకారం మన కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. పోలీస్ కస్టడీ తీసుకున్నాక పోలీస్ కస్టడీలో లోకల్ కోర్టు పర్మిషన్ తీసుకొని పోలీస్ కస్టడీలో వాళ్ళని ఎగ్జామిన్ చేసి కాంప్లైనెంట్ బాధితులను కూడా పిలిచి మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకోవాలి. చిన్న విషయం, ఆదిల్ అనే వ్యక్తి నేను ఆ మాసాయికి రిటర్న్ అమౌంట్ ఇచ్చాను, అతనే తీసుకున్నాడని కూడా చెప్పినని తెలిసింది. ఇంకా అది మాట్లాడలేదు, టైం లేకపోవడం, మనకు సమయం లేదు దాంట్లో మాట్లాడి పోలీస్ కస్టడీలో పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఇందులో ఇంకెవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేసి మీకు మళ్ళీ త్వరలోనే ఇన్ఫర్మేషన్